మనం ఎవరు? ప్రేక్షకులం. మనలా ఓ 10 మంది ఒకరిని ఆరాధిస్తే, అభిమానిస్తే సెలబ్రిటీ అవుతారు. మరి సెలబ్రిటీ ఏం చేయాలి? ఈ 10 మంది మాట ఇష్టమైతే సమర్థించాలి, నచ్చకపోతే సైలెంట్గా ఉండాలి. ఎందుకు అంటే సెలబ్రిటీ అయింది ఆ 10 మంది ఆరాధించబట్టే. మా ఇష్టం అని సెలబ్రిటీలు, మాకు హక్కు ఉంది, మా ఆలోచన వేరు, ఆ 10 మందితో నాకు సంబంధం లేదు అనుకుంటే త్రిషకు జరిగినట్లే సెలబ్రిటీలకు జరిగేలా ఉంది. త్రిష పెటా అనే జంతు సంరక్షణ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ 2014లో వేసిన పిటిషన్ వల్లనే తమిళనాడులో జల్లికట్టు బ్యాన్ అయింది. ఉలగనాయకన్ కమల్ హాసన్, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, ఇలా సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు తమిళనాడులో జల్లికట్టు ఉండాల్సిందే అని అంతగా అందరూ అనుకుంటుంటే, త్రిష నా రూటు సపరేటు, జల్లికట్టు బ్యాన్ చేయాల్సిందే అని ఓపెన్ గా మాట్లాడుతోంది. దీంతో మామూలుగానే ఊగిపోయే తమిళులకు కాలింది. త్రిష షూటింగ్ లో ఉన్న గర్జన సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్లి రచ్చ చేశారు. ఇంకొకరు త్రిష ఇక లేరు అంటూ సోషల్ మీడియాలో త్రిష చనిపోయినట్లు పోస్టర్లు పెట్టారు. దీంతో త్రిష ట్విట్టర్ ద్వారా ఇది చాలా దుర్మార్గం, ఇదేనా సంప్రదాయం అంటే, ఇలా చేసే వారికి తమిళ సంప్రదాయం గురించి మాట్లాడే హక్కు లేదు అంటూ రివర్స్ అటాక్ చేసింది. త్రిష లాజిక్ బాగున్న సెలబ్రిటీలకు కొన్ని పరిధులు ఉంటాయి. తమిళనాడు మొత్తం మాకు జల్లికట్టు కావాలి అంటోంది. నాకు వద్దు అంటున్న త్రిషను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు తమిళ తంబీలు. కాబట్టి సెలబ్రిటీలు గుర్తుంచుకోవాల్సింది, మనల్ని చూసే 10 మందికి నచ్చింది మనకు నచ్చనప్పుడు మౌనంగా ఉండాలి. తప్పదు, స్టార్ స్టేటస్ వేసే సంఖ్యలు అలానే ఉంటాయి. మరి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను.